130 ఏళ్ల క్రితం చేసిన అప్పు, 4 తరాల బానిసత్వం. ఇదేదో సినిమా కథ కాదు. పాకిస్తాన్ పంజాబ్‌లోని కసూర్‌లో జరిగిన నిజమైన ఘటన. అప్పుడెప్పుడో తాత తీసుకున్న పేష్కి, అంటే అడ్వాన్స్ రూపంలో తీసుకున్న డబ్బు, దానికి ఇప్పటికీ మనవలు కూడా వడ్డీ కట్టలేకపోయారు. ఫలితంగా 4 తరాల పాటు ఇటుక బట్టీలో వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. వీరికి జీతం లేదు, స్వేచ్ఛ లేదు, అసలు బయటి ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో అమెరికా వేదికగా పనిచేస్తున్న జూబ్లీ క్యాంపెయిన్ అనే ఒక ఎన్జిఓ తమ కార్యకర్త అరోమా హుచ్కిన్స్ ద్వారా విషయం తెలుసుకుంది. వారిని పాకిస్తాన్ కరెన్సీ 60 లక్షల రూపాయల దాకా ఇచ్చి ఈ వెట్టి చాకిరి నుంచి 130 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో, అటు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్లో 130 సంవత్సరాలుగా ఇలా వెట్టి చాకిరీ చేస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఈ ఆధునిక ప్రపంచంలోనూ ఇలాంటి బాండెడ్ లేబర్లో ఇరుక్కపోయినటువంటి పరిస్థితి ఎంత దారుణం. అసలు వీళ్ళు ఇలా ఇరుక్కపోవడానికి కారణాలేంటి? పేదరికమా, వ్యవస్థ వైఫల్యమా, లేదంటే మానవత్వం చచ్చిపోయిందా?